ఆలయాల్లో ఫోటోలు తీయడం శాస్త్ర విరుద్ధమా? అలా చేయటం పాపమా, దోషమా అని అడుగుతున్నారు. సర్వసాధారణంగా దేవాలయాల్లోకి వెళితే అందరూ చేసేటటువంటి విషయాన్నే వారు ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవాలయము అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటి దైవస్థానము. ఇది మనం అందరము కూడా మర్చిపోకూడదు. ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేవాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ ఏదైతే ఉంటుందో ఆ మూల విరాట్కు ప్రతిష్టాపన సమయములో ప్రాణప్రతిష్ఠ గావింపబడి ఉంటుంది. కాబట్టి గర్భాలయంలో ఉన్నటువంటిది ఒక శిల కాదు, సజీవ రూపంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరమాత్ముడే అక్కడ కొలవై ఉంటాడు అనేటటువంటి ఈ యొక్క సత్యాన్ని మనం ఎవ్వరూ కూడా విస్మరించకూడదు. కాబట్టి ప్రత్యక్షంగా పరమాత్ముడు గర్భాలయంలో కొలువై ఉన్నప్పుడు మనము ఫోటోలు తీయడం కానీ, వీడియోలు తీయడం కానీ ఇటువంటి చర్యలకు మనము ఉపక్రమించినట్టయితే అది దోషంగానే పరిగణించబడుతుంది. కాబట్టి మనము ఆ దేవతా విగ్రహాన్ని బంధించవలసింది మన కెమెరాల్లోనో వీడియోల్లోనో కాదు, ఆ పరమాత్ముని మన మనస్సులో బంధించుకోవాలి. అది నిజమైన ఫోటోగ్రఫీ, అది నిజమైన వీడియోగ్రఫీ. మనము ఎప్పుడైనా మనకు కష్టాలు కానీ నష్టాలు వచ్చినప్పుడు కానీ ఆ దేవతా మందిరములోని గర్భగృహంలో ఉన్నటువంటి ఆ మూల విరాట్ను గనక మనం స్మరించుకున్నట్టయితే సాక్షాత్ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క అర్చామూర్తి ఏ రూపంలో ఉన్నాడో అచ్చు స్పష్టంగా అదే విగ్రహ రూపం గనక మన కళ్ళల్లో నిలిచినట్టయితే అప్పుడు మనము నిజంగా మన మనస్సులో ఆ స్వామివారి యొక్క ఫోటోగ్రఫీని తీసుకున్నట్టుగా భావించాలి. కాబట్టి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనేటటువంటిది ఈ భౌతికమైనటువంటి విషయాలకు పరిమితం చేయకుండా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో స్వామివారిని మన మనస్సులో బంధించుకోవడం అనేటటువంటి ప్రయత్నమే మనం ఎల్లప్పుడూ కూడా చేయాలి. ఆ రకంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలపైన దృష్టి పెట్టడం వల్ల మన వల్ల జరిగేటటువంటి మరొక పొరపాటు ఏమవుతుంది అంటే, మన మనసు భగవంతుని పైన లగ్నమయ్యేటటువంటి అవకాశం ఉండదు. మన కళ్ళతో ప్రత్యక్షంగా పరమాత్మని చూసేటటువంటి అవకాశం ఉండదు. అంత కష్టపడి ఆయాస వ్యయాసాలు పడి మనము ఆ దివ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ దివ్యమైనటువంటి చక్షువులతో మనము పరమాత్ముని సంపూర్ణంగా దర్శించుకోకుండా ఎదురుగా ఆ దేవతా విగ్రహం ఉన్నప్పటికీ కూడా కెమెరాల్లో చూడడము ఇది నిజంగా దౌర్భాగ్యకరమైనటువంటి విషయము. కాబట్టి ప్రత్యక్షంగా పరమాత్మని దర్శించుకునే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం ఆ యొక్క చర్యల వల్ల, ఆ యొక్క చేష్టల వల్ల. కాబట్టి అది ముమ్మాటికి కూడా మనము అది అశాస్త్రీయమైనదిగానే భావన చేయాలి. కాబట్టి కెమెరాల్లో, వీడియోల్లో కాదు భగవంతుణ్ణి మనం బంధించుకోవాల్సింది మన మనస్సులో బంధించుకోవాలి. ఈ యొక్క సత్యమైనటువంటి విషయాన్ని మనము ఎరిగినట్టయితే తప్పకుండా ఆ మందిర దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క భగవత్ కృపకు పాత్రులవుతాం.